देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సదా కే స్పెల్లింగ్ పొటాటో స్వెల్లింగ్ కళ్ళల్లో ఫరింగ్ ఏ విలన్ కన్నా డెత్ వార్నింగ్ బై బర్త్డే పుడింగ్ పవర్ కే బ్రాండింగ్ హై ఎండ్ స్టైలింగ్ వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్ గబ్బర్ సింగ్ he's on the way to do something గబ్బర్ సింగ్ it's a brand new song to sing hello okay so అందరూ రెడీయా సరిపోలే సౌండ్ ఓకే సో ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సత్తెనపల్లి వచ్చినప్పుడల్లా నాకు ఈ ఎనర్జీని చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందం ఉంటుంది ఈరోజు డబల్ ఎనర్జీలో ఉన్నారు ఫ్రంట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ వరకు సౌండ్ ఆ రేంజ్లోనే ఉంది ఓకే ఓకే సో ఈరోజు ఈటీవీ 20 సత్తెనపల్లి బీభత్సంగా మనం ఎంజాయ్ చేయాలి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే 20 వసంతాలు పూర్తి చేసుకుని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా మనం పండక్కి ఓ చుట్టాలింటికి వెళ్ళినట్టు ఈటీవీ కూడా సత్తెనపల్లి వచ్చింది సో మీరందరూ సిద్ధం అంటే మనకి వాళ్ళ షో మొదలెడదాం రెడీ అంటే గట్టిగా చప్పట్లు కొట్టండి స్టార్ట్ చేసేద్దాం ఓకే ఈరోజు అన్నిటికంటే ఆనందకరమైన విషయం ఏంటంటే నేను ఒక్కడనే ఈరోజు యాంకరింగ్ చేయాలని అంత ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది చక్కగా నేను ఒక్కడనే ఇక్కడ నుంచి బోల్డెడ్ విషయాలు మాట్లాడచ్చు అంటే అంతకంటే ఆనందం ఏముంటుంది సార్ మా వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు సో మీరు ఆనందం కాబట్టి ఇవాళ షో మొదలెడదామా అయ్యూ రెడీ సో నిజంగానే ఎవరు లేరా నా పక్కన హలో ఉన్నారా హలో హలో హాయ్ అదేంటి ఇప్పుడు అనసూయవి శ్రీముఖివి ఫోటోలు ఇచ్చొచ్చా టోల్ గేట్ దగ్గర అలో చేయదు లోపల కానీ అయినా టౌన్లోకి ఎవరు వచ్చారు ఎవరమ్మా హలో హలో మాస్టరు ఇక్కడ మైక్ ఎవరి చేతికి ఇచ్చారా తీసుకోండి పిల్లల చేతిలో మైకులు ఏంటి తీసేసుకోండి ఓకే సో ప్రదీప్ ఓహో ఎవరమ్మా ఇక్కడ ఇక్కడ ఇటు చూడు హాయ్ హలో ఈవిడ కూడా వచ్చిందా నీ గురించే చెప్తున్నా వీళ్ళందరికీ వింటున్నా నీ వింటున్నా గురించి మాట్లాడుతున్నాను చాలా చెప్తున్నావు వెరీ గుడ్ మీరు అక్కడ నేను ఇక్కడ ఎందుకు రండి వస్తున్నా వస్తున్నా పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల ఏ నమ్ముతోటి ఓకే ప్రెజెంటింగ్ యూ శ్యామల నీ గురించి చెప్తున్నాను అసలు ఎవరు నా పక్కన ఉంటే ఈ వేదికే కలొస్తుంది ఆవిడ రాబోతోంది ఆన్ ది వేలో ఉందని ఎలా వచ్చావు నువ్వు ప్రదీప్ ఇంత మంది లేడీ యాంకర్ల మధ్య కూడా నువ్వు ఎలా బతికేస్తున్నావా అనుకున్నా ఇలా అన్నమాట నేను ఏదోలా బతకడానికి ఎక్కడికక్కడ మాటలు చెప్పి బతికేస్తావు ప్రదీప్ లేదు లేదు మీ అందం గురించే పొగుడుతున్నాను మీ గురించే చెప్తున్నాను నేను విన్నా మొత్తం అన్ని విన్నా నువ్వేమి మాట్లాడే ఒక్కడు ఉన్నావని హ్యాపీగా ఫీల్ అయిపోయావు చాలా విషయాలు మాట్లాడేస్తానన్నావు సో ఇది సత్తెనపల్లి ఈటీవీ 20 ఈ రోజు అండ్ మనల్ని కలవడానికి మనతో పాటు ఎంటర్టైన్మెంట్ అందుకోవడానికి చాలా మంది వచ్చారు ఎస్ అండ్ మీరు వచ్చారు హాయ్ సత్తెనపల్లి సో శ్యామల గారు ప్రదీప్ అన్నట్టు ఏంటి ఇందాక డాన్స్ ఏంటి అంటే అది నేను వేరేలా ప్లాన్ చేశాను అది వేరేలా వచ్చింది అది అసలు డాన్స్ అంటే ఏంటో తెలుసా నీకు నాకు డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఎలా ఇవ్వాలో తెలుసా నాకు డాన్స్ అంటే తెలియదు అంటుందండి మీరు ఒప్పుకుంటారా ఏంటంటే స్టెప్పులు ఎక్సర్సైజ్ చేసినట్టు ఇలా 4 స్టెప్పులు వేస్తాడు లేదంటే ఇలా 2 స్టెప్పులు వేస్తాడు అంతే అది కాదు ప్రదీప్ డాన్స్ అంటే ఏంటి డాన్స్ అంటే అసలు డాన్స్ ఇవాళ ఈ ప్రోగ్రామ్ అయిపోయే లోపు నేను నేర్పించాను సరే అసలు డాన్స్ ఎలా ఉంటుందో కాస్త శాంపుల్ అయినా చూపిస్తే మేము నేర్చుకుంటాం డాన్సే కాదు డాన్స్ తో ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఎలా ఇవ్వాలో కుర్చీలో కూర్చున్న వాళ్ళని ఎలా లేపాలో ఇప్పుడు నేను చూపిస్తాను గెట్ రెడీ వెరీ గుడ్ నాన్న కుర్చీలు గట్టిగా పట్టుకుని కూర్చుని ఉండండి
యాక్చువల్లీ ఇవన్నీ నేను యూకేజీ ఎల్కేజీలో చేసేసాను ఈ డాన్స్ అంతా కదా. అంటే ఇప్పుడు నేను గురువు లాంటి వాడిని, నేను కొరియోగ్రాఫర్ని కాబట్టి ఇప్పుడు సుందరం మాస్టర్ డాన్స్ చేయడం చూస్తావు నువ్వు, ఆయన చేయిస్తారు అంతే. డాన్స్ అంటే అదో రకం, నీకు నేను నేర్పిస్తాను. నాన్న నా కోసం కూడా మంచి పాట పెట్టమ్మా. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరి డాన్స్ కరెక్ట్ అమ్మా? కాదు ప్రదీప్, యాక్చువల్లీ పెళ్ళయ్యాక ఇంట్లో ఆడవాళ్ళు ఇలాంటి డాన్సులు చేస్తారంటే ఓకే. 2016లో ఈ పనులు అందరూ చేస్తున్నారమ్మా, నువ్వు పర్టికులర్లీ ఆడవాళ్ళని అనుకో. పెళ్ళి అవ్వకుండానే అయ్యాకేనే ఈ పనులు అందరూ చేస్తున్నారు. నువ్వు అలా అంటే చాలా మంది అంకులు హర్ట్ అవుతున్నారు కదా, నీకు అవ్వలేదు కదా. నా ప్రాబ్లం కూడా అదే అమ్మయ్య. ఓకే, సో ఈ రోజు కార్యక్రమం ఇది కాదు, ఇది కాకుండా వేరేలా ఉంటుంది. సో ఈటీవీ 20 సత్తెనపల్లికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓకే, సో అందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఒక బ్యూటిఫుల్ సాంగ్తో ఇవాళ షోని మనం స్టార్ట్ చేయాలి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఈటీవీ 20 ఇక్కడ మనం జరుపుకుంటున్నాం అంటే చాలా విశేషాలు ఉన్నాయి, చాలా అద్భుతాలు జరిగాయి ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి ఎంతో మంది ప్రముఖులు మనందరికి పరిచయం అయ్యారు. సో వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకోవాలి. సో అన్నిటికంటే ముఖ్యంగా మన సత్తెనపల్లి క్రౌడ్ కూడా అంతే ఎనర్జెటిక్ గా రెడీగా ఉండాలిగా. yes ఒకసారి చూడు, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్సే కాదు, లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ కూడా ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారో, ఎంత యాక్టివ్ గా ఉన్నారో. సో థ్యాంక్ యూ, హియర్ వి గో. సత్తెనపల్లి యొక్క గొప్పతనం గురించి కూడా మనం డెఫినెట్ గా మాట్లాడుకోవాలి. yes of course. సో ముందుగా సత్తెనపల్లి అనగానే వీర పల్నాడు ముఖద్వారం ఈ సత్తెనపల్లి ప్రాంతం. సత్తెనపల్లి అనగానే స్ఫురించే పేరు దివంగత వావిలాల గోపాలకృష్ణయ్య గారు. స్వాతంత్ర సమరయోధుడిగా, నిస్వార్థ ప్రజానాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా, అధికార భాషా సంఘ అధ్యక్షుడిగా వావిలాల అందించిన సేవల్ని తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అండ్ అలాగే తెలుగు నాటక సినిమా రంగాల చరిత్రలో ఈ సత్తెనపల్లి తనదైన స్థానాన్ని నిలుపుకుంది. హాస్యానికి భాష్యం చెప్పి తెలుగు ప్రేక్షకుల హృదయాల గిలిగింతలతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం పొందిన నటుడు బ్రహ్మానందం గారి స్వస్థలం ఇదే. వివిధ భాషా చిత్రాల పాటల బాద్షా, మనో గారి తల్లి, ప్రముఖ రంగస్థల నటీమణి షహీదా గారి సొంత ఊరు కూడా ఇదే. గోళ్లపాటి నాగేశ్వరరావు గారు లాంటి దర్శకుల్ని తెలుగు వెండితెరకు అందించిన ఈ సత్తెనపల్లి నాటక పరిషత్తు పోటీల నిర్వహణలో సైతం పేరు నిలబెట్టుకుంటుంది. గత 60 సంవత్సరాల కాలంలో ప్రగతి కళా పరిషత్తు, చైతన్య కళా స్రవంతి లాంటి సంస్థలు తెలుగు నాటక రంగానికి వెలకట్టలేని సేవల్ని అందిస్తున్నాయి. ఇక్కడికి చేరువలో చేజర్ల కపోతేశ్వర స్వామి ఆలయం, సిబి చక్రవర్తి దానగుణానికి చెక్కు చెదరని ప్రతీక. అలాగే దేవరంపాడులోని వెంకటేశ్వర స్వామి మత్స్య రూపంలో దర్శనమివ్వడం మరో ప్రత్యేకత. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మన ఈ ఊర్లో మన అందరం కలిసి సరదాగా ఈ సాయంత్రాన్ని ఎంతో బాగా ఎంజాయ్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం మా వంతు, ఎంజాయ్ చేయడం మీ వంతు. 20 వసంతాలు పూర్తి చేసుకున్న ఈటీవీ ఛానల్ ఈ రోజు సత్తెనపల్లి వచ్చింది. అండ్ మనందరం కలిసి సరదాగా ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ రావాలంటే మీ సైడ్ నుంచి ఎనర్జీకి మీరు రెడీగా ఉండండి. మా సైడ్ నుంచి ఓ బ్యూటిఫుల్ సాంగ్తో మా బాద్షా, మా సింగింగ్ బాద్షా మనో గారు సిద్ధంగా ఉన్నారు. అండ్ అది కూడా ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ నెంబర్. అది ఎవర్ గ్రీన్ రొమాంటిక్ సాంగ్ అంటే నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. తన ప్రేయసిని వర్ణించడం ఇంత అద్భుతమైన మాటల్లో. ఓకే, సో నువ్వు చెప్తుంటే త్వరగా పాట వినాలనిపిస్తుంది. అసలు నేనే పాడేద్దాం అనుకున్నాను. స్టార్టింగ్ ఇలాంటి షాక్లు తట్టుకోలేదు. ఆల్రెడీ నీ డాన్స్ చూసారు కాబట్టి ఎక్కువ షాక్లు ఇవ్వకూడదు వాళ్ళకి. మనో గారు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో మీ ముందుకు రాబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. ఏ దేవిలో వేరేసిన పారిజాతము
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయనే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వులే నవ్య తారలై నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే ఏ దేవిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే కాలి అందియలు గల్లు గల్లు మన కాలి అందియలు గల్లు గల్లు మన రాజహంసల రావే దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయనే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే పదము పాదములో మధువులూరగా పదము పాదములో మధువులూరగా కావ్య కన్యవై రావే దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయనే ఏ దివిలో విరిసిన పారిజాతము
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఎస్ మా సత్తెనపల్లి బుల్లోడు. సో సార్ గురుగారు సార్ సత్తెనపల్లిలో పుట్టారంట. నాకు ఈ మట్టిని చూసినా ఇక్కడ మనుషులను చూసినా అందరూ నా సొంత వాళ్ళతో ఇవాళ చూస్తున్నంత ఆనందం పొందుతున్నా. మా అమ్మ నాన్న ఇక్కడ లేకపోయినా పైన ఉన్నా కూడా వారి ప్రతిరూపాలుగా సత్తెనపల్లి ప్రజల్ని చూసుకుంటున్నాను, సంతోషపడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ రామోజీరావు గారు, హానరబుల్ స్పీకర్ గారికి, ప్రీతమ నేత మా అన్న కోడెల శివప్రసాదరావు గారి ఈ అవకాశం సత్తెనపల్లిలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం జరపడానికి మీరు సహకరించారు. మా అన్నయ్య ఇక్కడే చదివాడు. ఆయన మధ్యాహ్నం పూట 12:30 మధ్యలో వస్తున్నప్పుడు నేను పుట్టానట, అది ఆయన చెప్పింది. సో ఆ టైమింగ్స్ కూడా తెలియవు. అదే పుట్టగానే ఏడ్చినప్పుడు కూడా తగిట 3-4 ఏడ్చారంటే మీరు. తగదిమిత అని కూడా మా తాత కూడా అన్నట్టు చెప్పారు. మీరు ఇంకా డీటెయిల్కి వెళ్ళకండి సార్, నాకు అంతకంటే తెలియదు నాకు అందులో. చాలా హ్యాపీ. సో వండర్ఫుల్, బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. సో మనో గారికి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. ఓకే, సో ఈటీవీ 20 సత్తెనపల్లిలో ఇప్పుడు మీ అందరి కోసం అందరం ఒక సక్సెస్ ని సాధించాలి అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. నీ ఉద్దేశంలో సక్సెస్ ని సాధించాలంటే ఏం చేయాలి? సక్సెస్ ని సాధించాలి అంటే, సక్సెస్ మన సొంతం అవ్వాలంటే ఖచ్చితంగా ట్రెండ్ ని మాత్రం ఫాలో అవ్వాలి. లేదమ్మా, మనం ట్రెండ్ ఫాలో అవ్వకూడదు, మనం ట్రెండ్ సెట్ చేయాలి. యా, సో ట్రెండ్ సెట్ చేస్తేనే కానీ సక్సెస్ రాదు. అలాగే ట్రెండ్ సెట్ చేశారు వండర్ఫుల్ పర్సనాలిటీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని నేషనల్ లెవెల్కి తీసుకెళ్లిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 77 అని కూడా ఎదురులేని మనిషి అనే సినిమాతో ఆయన స్టైల్ని గెటప్ని మార్చారు, డాన్స్ని కూడా మనకి చూపించారు. ఎస్, సో ఇక అప్పటి నుంచి ఆయన అప్పటికే సక్సెస్ఫుల్ అయితే ఇక ఆ సక్సెస్ తారాస్థాయికి చేరుకుంది. ఇక 79లో వచ్చిన వేటగాడు గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఇక్కడ జనాల రెస్పాన్స్ ఒకసారి వినాల్సిందే. ఎస్, వేటగాడు సినిమా గురించి ఒక ఎత్తైతే వేటగాడు సినిమాలో ఆకుచాటు అది ఈ పాట కోసం వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఎస్, ఆ పాట ఎవర్ గ్రీన్ అండ్ వర్సటైల్ సింగర్ సునీత గారు అలాంగ్ విత్ హేమచంద్ర. రెడీ ఆ స్టెప్ కి. ఆకుచాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే. ఆకుచాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదారి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది. గోడచాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదారి పొంగొచ్చింది, పొంగల్ని ముడిపెట్టింది. ముద్దిచ్చే ఓ చినుకు ముత్యమైపోతుంటే, చిగురాకు పాదాలు సిరిమూవలవుతుంటే, ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే, చడివానాలే కురిసి కురిసి ఒళ్ళు తడిసి వెళ్ళి విరిసి చిలిపి చినుకుల్లో తలదాచుకోవాలి.
ఆకు చాటు పింద తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది ఓకే, ఇప్పుడు సునీత గారు మీ అందరి కోసం స్టెప్ అయిపోతున్నారు. మై మరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే నీ పాట విని మురిపులెచ్చి నీ విరుపులే ముడుపులిచ్చి చలిని పెంచి చెలిమి పంచి కలలు వెచ్చంగా తడియార్చుకోవాలి ఆకు చాటు పింద తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకు చాటు పింద తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది ఇందాక నుంచి మనం కాంబినేషన్స్ గురించి మాట్లాడుతున్నాము. అండ్ సో కాంబినేషన్ అంటే చైల్డ్హుడ్ కూడా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, రైట్? సో నీకు చిన్నప్పుడు హాలిడేలు ఇచ్చినప్పుడు ఎలాంటి ఆటలు ఆడుకున్నావు? నీకు ఏ ఆటలు వచ్చు? టెంపుల్ రన్, క్యాండీ క్రష్. మన చదువుకోలేదు కదమ్మా, ఇంకొంచెం వెనకాలకి వెళ్ళు, ఇంకొంచెం స్టైల్. ఇంకా చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు కర్రబిళ్ళ, తర్వాత కబడ్డీ. చాలా మ్యాన్లీగా ఉన్నాయి నీ స్పోర్ట్స్. అలా కదమ్మా, చాలా పద్ధతిగా చిన్న చిన్న పిల్లలు ఆడుకునేవి చిన్న చిన్న ఆటలు. కాళ్ళ గజ్జ, ఉప్పులు గుప్ప. మరి వెనక్కి వెళ్ళేవులే. సో మధ్యలో ఒక మధ్యలో గేమ్ ఉంటుంది, నాకు చాలా ఇంపార్టెంట్ అది. హాలిడేస్ వస్తే చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు కజిన్స్ అందరూ కలిసి 4 స్తంభాల ఆట ఆట గుర్తుంది ఎప్పుడైనా? అవునవును. ఈ స్తంభం పట్టుకుంటే నాది ఇటు నుంచి అటు మారే లోపు నువ్వు నన్ను పట్టుకుని అవుట్ చేసేయాలి. వెరీ గుడ్. సో గుర్తుంది. వండర్ఫుల్, థ్యాంక్ యూ టీచర్. సో ఈ 4 స్తంభాల ఆట, ఈ ఆట ఎంత ఫేమస్ అయిందంటే ప్రతి ఒక్కళ్ళ చిన్నతనంలో ఈ ఆట కంపల్సరీ మన మెమరీస్ లో ఉంది. అందుకే అంత అద్భుతమైన ఆటని ఒక టైటిల్ గా కూడా మారింది. అండ్ ఆ సినిమా అంత ఫేమస్ అవడానికి కారణం ఆ చిత్రంలో వేటూరి గారు రాసిన ఒక అద్భుతమైన పాట. అదే ఇప్పుడు వాన చినుకు పడి వాగు కింద మారడం, వాగు సముద్రంలో కలిసి అది పెద్దదవ్వడం, దీని అన్నిటినీ ఒక ప్రేమ వర్షన్ లో ఆయన ఒక అద్భుతంగా రాసి 1982లో మనకు అందించిన ఒక సూపర్ హిట్ సాంగ్ ఇది. సో ఆ సాంగ్ ని ఇప్పుడు మన ముందు ప్రెజెంట్ చేయడానికి వస్తున్నారు కల్పన అలాంగ్ విత్ దినకర్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. చినుకులారాలి నదులుగా సాగే వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ. నదివి నీవు కడలి నేను మరచిపోబోకుమా, మమత నీవే సుమా. చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ.
పూసే వేకువ నీవై దేవాలి ఓదార్పులే ప్రేమను కోరే జన్మలలోనే నీ వేచి ఉంటానులే జన్మలు దాటి ప్రేమను నేనై నీ వెల్లువవుతానులే ఆ చల్లనే చాలాలులే హిమములారాలి సుమములై పోసి ఋతువులై నవ్వి మధువులై పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ శిశిలమైన శిథిలమైన విడిచిపోబోకుమా విరహమైపోకుమా తొలకరి కోసం తుది మను నేనై అల్లాడుతున్నానులే పులకరమూదే పూల కోసం వేసారుతున్నానులే నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే నిన్నలు నీడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే ఆ తీరాలు చేరాలిలే మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలసి గగనమై అగసి నీ ప్రేమ నా ప్రేమ తారాదే మన ప్రేమ భువనమైన గగనమైన ప్రేమమయమే సుమా ప్రేమ మనమే సుమా చినుకులారాలి నలుడుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ ఆహాహా 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 ఆహాహా. పండగంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అవును. అందరూ ఉంటారు. సో అందరికి తగ్గట్టు ఇంట్లో అన్ని ఐటమ్స్ ఉంటాయి, రైట్? సో ఇప్పుడు పెద్దవాళ్ళ కోసం ఓ మంచి పాట వచ్చినట్టు, యంగ్స్టర్స్ కోసం ఇంకో పాట వచ్చినట్టు, చిన్నపిల్లల కోసం అలా వస్తూ ఉంటాయి కదా, అవును. డిఫరెంట్. సో ఇప్పుడు పెద్దవాళ్ళ పాట విన్నాం కాబట్టి నెక్స్ట్ మన నా బ్యాచ్ యంగ్స్టర్స్ బ్యాచ్ మామూలుగా అడుగుతున్నారు. డాన్సే కదా, డాన్సేనా? అవును ప్రదీప్, Okay. నువ్వు ఇందాక నుంచి డాన్స్ నేను ఇరగదీసేస్తాను చింపేస్తాను అంటున్నావు కదా, అసలు ఇప్పుడు కరెక్ట్ టైం నీకు డాన్స్ వచ్చారు. నీకు మాట చెప్తామా, కొన్ని సినిమాలో టైటిల్ బాగుంటే ట్రైలర్ చూస్తారు, ట్రైలర్ బాగుంటే సినిమా చూస్తారు, సినిమా బాగుంటే సూపర్ హిట్ చేస్తారు. ఆబ్వియస్లీ. కానీ ఇప్పుడు పర్టికులర్లీ ఒక సాంగ్ లో ఒక స్టెప్ తోనే సినిమాకి డెఫినేషన్ వచ్చింది, ఆ స్టెప్ తోనే ఆ హీరోకి కొత్త సిగ్నేచర్ వచ్చింది కదా. రైట్, నాకు డాన్స్ రాదంటావు కదా. ఆ స్టెప్ ఇప్పుడు నువ్వు వేస్తే చూడాలని వీళ్ళందరూ ఆశపడుతున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు. సూపర్. మధ్యలో తీగ ఎక్కడ తెగుతుందో అనుకున్నా, బట్ ఫైనల్లీ బాగా మేనేజ్ చేసావా? చాలా జాగ్రత్తగా బ్యాచ్ చేస్తాను. నుంచోడం కూర్చోడం, నుంచోడం అంతే కూర్చోడం. కదా. వెరీ గుడ్. సో ఈ స్టెప్ వేసాక మీకు అర్థమైపోయి ఉంటుంది నెక్స్ట్ సాంగ్ ఏంటో. సో మేము ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకర్లేదు. సో ఇంద్రా సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్ పాడడానికి మీ ముందుకు వస్తున్నారు గీతా మాధురి along with హేమచంద్ర. లెట్స్ వెల్కమ్ them. ఎక్కడ చెప్పట్లు ఇటువైపు
కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ తాయ్ తాయ్ దమ్మ పలికే కండు కోయిలమ్మ నీపై మనసైందమ్మా నా నిండు చందమామ ఒళ్ళో బాలుమా వైసేగేలుమా నిన్ను వెళ్ళ విరబూసే నవ యవ్వనాల కొమ్మ తొలి తల్లి తడిమేసి సరసాల కొంటెతనమా దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ తాయ్ తాయ్ దమ్మ పలికే కండు కోయిలమ్మ నీపై మనసైందమ్మా నా నిండు చందమామ సత్తెనపల్లి ఇంత పాయింట్ ఉండకూడదని క్లాప్ యువర్ హ్యాండ్స్ నౌ అరే రే వెనకాల అదిరిపోయింది అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు అండ్ అక్కడ ఇంట్లో నుంచి చూస్తున్న వాళ్ళు కూడా టకటకమంటూ తలుపుని తట్టి దిగపక్క పెట్టే లకుమికి పిట్ట నిన్ను వదిలితే ఎట్ట నిలబడమంటూ నడుమును పట్టి కితకిత పెట్టి పగసిరి పిట్ట కథ ముదిరితే ఎట్ట కేరింతలాడుతూ కవ్వించలేదా కాదంటే ఇప్పుడు తప్పేదెలా కాదంటే ఇప్పుడు తప్పేదెలా నీ కౌగిలింతకు తాళెట్టలేదా ఈ తుడుకు బాబో ఆపేదెలా అయ్యో ఈ తుడుకు బాబో ఆపేదెలా కోరిందే కదా మరి ఇందిరా మరి కొంచెం అనిపించే ఈ ముచ్చటంత చేత వ్యవహారం శృతి మించి సుకుమారి బెదిరిపోదా హాయ్ 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 అరే రే బయట దారిపోయే పాప గమనించవే మా కుంప మునిగిపోయే Mr. DJ This boy was good. Everybody get on the disco dance. పురుషుడి నిట్ట ఇరుకున్న పెట్టే పరుపుల బరువా సొగసుల బరువా అవుతుంటరి మగువా నునుపుల ఇట్ట ఎదురుగా పెట్ట ఎగబడలేవా తగుచిత కావా నా వరసే పోవా అల్లాడిపోతే పిల్ల మరియా కళ్యాణ గడియా రానియవ్వ ఆ కళ్యాణ గడియా రానియవా అందాగదు ఈ అల్లరి నీ హితబోధలా మీ శృతి మించవా మీ హితబోధలా మీ శృతి మించవా వడవ్వారెవా ఒళ్ళో బాలమా అనుమానం కలిగింది ఇది సత్తెనపల్లియేనా సందేహం లేదయ్యో నీ పడుచు బదులు పైన దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ ఏ దాయ్ దాయ్ దమ్మ పలికే కండు కోయిలమ్మ నీపై మనసైందమ్మా నా నిండు చందమామ వడవ్వారెవా ఒళ్ళో బాలమా అనుమానం కలిగింది నువ్వు ఆడపిల్లవేనా సందేహం లేదయ్యో నీ పడుచు బదులు పైన దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ దాయ్ దాయ్ దమ్మ పలికే కండు కోయిలమ్మ నీపై మనసైందమ్మా నా నిండు చందమామ సో
అంటే వాళ్ళు నవ్వుతుంటే చాలా ఆనందంగా అంటారు. నవ్వు 40 రకాలు అంటారు. ఏది ఒక 4 రకాలు ఇప్పుడు చూపించు మా కోసం. 4 రకాలేం రావు నాకు, మామూలుగా ఎలా నవ్వుతాను అలాగే వస్తాయి. ఏదో ఒకసారి నవ్వు. ఇంకెప్పుడు ఆ పని చేయకే. ఇంకో వెరైటీ ఉంది నా దగ్గర. ఏం చూపించు. అస్సలు వద్దు ప్లీజ్, చిన్నపిల్లలు ఉన్నారు భయపడతారు. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు నవ్వమ్మా. అబ్బాయి పారిపోతున్నాడు. బాబు గేట్లేండి. ఏం లేదు ఉత్తరే అమ్మా, భయపడ్డాడు చిన్నపిల్లాడు. నువ్వు నేను నవ్వడం కాదు, అసలు ఇప్పుడు వచ్చే ఆవిడ నవ్వితే ఎవరైనా సరే అలా చూస్తూ ఉండిపోతారు. ఆవిడ సిగ్గుపడుతూ నవ్వుతారు, అందంగా నవ్వుతారు. ఆవిడ నవ్వితే ఆ నవ్వులో తెల్లదనాన్ని ఏరుకోవడానికి వెన్నెల సైతం వచ్చి అప్పడగాల్సిందే. వెరీ గుడ్, చంపేశావు నువ్వు కూడా కవిత్వం. అందుకే ఈ పాట ఆయన ఆది మూవీలోంచి సూపర్ హిట్ సాంగ్ నీ నవ్వుల తెల్లదనాన్ని. సో ఈ సాంగ్ పాడడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు సునీత గారు విత్ దినకర్. లెట్స్ వెల్కమ్ దెమ్. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ కోకను సీతాకోక, నీ పలుకులు చిలకల మూక, నీ చూపులు చంద్రలేఖ, నీ పొంగును ఏరువాక, వదులిమ్మంటూ బతిమాల. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. అసలు ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారా? నీ బుక్కల్లోని సిగ్గులు కొన్ని మొక్కలకైనా ఇవ్వద్దు. నా వైపే మొక్కిన నీకైతే అవి మొత్తం ఇవ్వచ్చు. నీ భాషల్లోని తీయదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు. నా కోసం వేచే నీకైతే అది రాసిగా ఇవ్వచ్చు. భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు. భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు. నీకే మొక్కే నాకే ఇవ్వచ్చు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు. మరి నాకై పుట్టిన నీకైతే అది పూర్తిగా ఇవ్వచ్చు. నీ భారం పోసే అదృష్టాన్నే భూమికి సైతం ఇవ్వద్దు. నేనంటే మెచ్చిన నీకైతే అది వెంటనే ఇవ్వచ్చు. నేను హత్తుకుపోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు. నేను హత్తుకుపోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు. నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు.
నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నా వాకిట మొక్కులు నీకే, నా దోసిట మల్లెలు నీకే, నా పాపిట వెలుగులు నీకే, నా మాపటి మెరుపులు నీకే. ప్రాయం ప్రణయం ప్రాణం నీకే. ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా, బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా. సో ఈటీవీ @20 సత్తెనపల్లిలో ఈ మెగా ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినందుకు వాళ్ళని సత్కరించుకుంటున్నాం. కాబట్టి వాళ్ళని సత్కరించవలసిందిగా మా ఇవాల్టి ముఖ్య అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ ప్లీజ్. అండ్ అలాగే రూరల్ ఎస్పీ శ్రీ నారాయణ నాయక్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ ప్లీజ్. అండ్ అలాగే అరోన్ వర్సటైల్ సింగర్స్, ఎవర్ గ్రీన్ సింగర్స్ మనో గారిని అండ్ సునీత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సో ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ ఏపీ సేల్స్ ఇన్ఛార్జ్ శ్రీ బి నాగరాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రవి సంస్థల వారి రవి పైప్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గోరంట్ల విష్ణువర్ధన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలాగే ఈ జ్ఞాపికలను అందజేయడానికి వేదిక మీదకి శ్రీ సుబ్బారావు గారు సిఇఓ జెడ్పీ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాంగ్ విత్ శ్రీ శ్రీనివాసరావు గారు PD DRDA వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్. ద్వారకా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ వి వినయ్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు ఆడిటర్ శ్రీ పి ఫణిరాజా కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రియా ఫుడ్స్ ప్రయారిటీ డీలర్ గాయత్రి సూపర్ మార్కెట్ శ్రీ రాయుపాటి సాంబశివరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ చక్ర సిమెంట్స్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ శ్రీ సి శంకర్రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాంగ్ విత్ శ్రీ DVDSN మూర్తి గారు CGM వర్క్స్. సో మరో ముఖ్య అతిథిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కృష్ణారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సుబనెన్ ఇంజనీర్ నాగార్జున సాగర్ సార్ ప్లీజ్ కృష్ణారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ సత్తెనపల్లి డిస్ట్రిబ్యూటర్స్ కుర్రపాటి సుబ్బారావు గారు అండ్ శ్రీనివాసరావు గారు. అనుబంధన ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ శ్రీనివాసులు గారు. వివా స్కూల్ బై VVIT డైరెక్టర్ శ్రీ బద్రీ ప్రసాద్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నారు.
కృష్ణవేణి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ డైరెక్టర్స్ పాతూరి శ్రీనివాసరావు గారు అండ్ శ్రీ కోమటినేని నరసయ్య గారు. అమరావతి పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ మకెన అచ్చయ్య గారిని వేదిక మీదకి వచ్చి జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. వేదా సీడ్స్ డైరెక్టర్ తులసి ధర్మశరణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌతమ్స్ హీరో గుంటూరు జనరల్ మేనేజర్ శ్రీ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. విజ్ఞాన్ స్నాక్ ఏ గ్రేడెడ్ యూనివర్సిటీ బ్రాండింగ్ మేనేజర్ బి నాగరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈనాడు గుంటూరు యూనిట్ ఇన్ఛార్జ్ అన్నే శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈటీవీ 20 వసంతాల వేడుక సత్తెనపల్లిలో ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించడం వెనుక అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందించిన శ్రీ కోడెల శివరాం గారికి వారి బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శివరాం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈటీవీ 20 సత్తెనపల్లిలో నిజంగా మీ అందరి టెంపర్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అబ్బాయి. మామూలుగా లేరు అసలు ఒక్కొక్కళ్ళు. సో ఆ టెంపర్ అలాగే ఉంచేలాగా మీ అందరి కోసం ఆ టెంపర్ ఇంకా పెంచేలాగా అంటే వీళ్ళు పాట మొదలెట్టాక వాళ్ళ టెంపర్ ఆల్రెడీ రైజ్ లో ఉంటది. అండ్ ఒరిజినల్ గా ఈ మూవీలో ఈ పాటను పాడిన ఇద్దరు మరోసారి మీ ముందు పాడడానికి వస్తున్నారు. ఎస్, టైటిల్ సాంగ్ టెంపర్ మూవీ నుంచి మీ తాత టెంపర్. సో ఈ సాంగ్ పాడడానికి మన ముందుకు వస్తున్నారు సింహ అలాంగ్ విత్ ఉమానేహా. లెట్స్ వెల్కమ్ దెం. Temper, he's got a temper. Hey, he's got a temper. Hey, it's got the crazy పున్నదమ్మో పెంట తీసే టెంపరే. దమ్మున్న ప్రతి ఓడికి ఉండాల్సింది టెంపరే. ఓ ఎవడన్నా గెలికాడో లేచిపోద్ది టెంపరే. కంట్రోల్లే తప్పిందో మాట అయినదే టెంపరే. ఓ లమ్మి లమ్మి అమ్మి 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 దుమ్మి టెంపర్ చూస్తావో. सबको फटा ले सबको बचा ले नाच 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 हाँ सबको फटा ले सबको बचा ले नाच 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 ऐ नी ताता टेंपर नी अय्या टेंपर नी भैया टेंपर नु पिंका टेंपर
కొండల్ కొందండే దాహం పుట్టిస్తున్నాయా నీ మాటల్ టెంపర్ సూపుల్ టెంపర్ చేతల్ టెంపర్ రోయ్ చే టెంపర్ ఊపర్ టెంపర్ టోటల్ టెంపర్ రోయ్ టెంపరేచర్ ని పెంచేసినవే ఏ పాడా सबको फटा ले सबको फटा ले सबको बचा ले नाच 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 shaka shake a leg a boom shaka say yeah boom shaka move your body boom shaka say आजा मची आजा टेंशन मची बेटा enjoy मची life life is so full happy అప్పో ఆకలేను గంటల్ పరివాల బాడీ పంటల్ నికరంగా నీకే ఇచ్చేస్తుంటాలే రేపుతుంటే మంటల్ లేకపోతే నాకు మెంటల్ నువ్వు ఇవ్వకపోతే లాగేసుకుంటాలే ఇంటా టెంపర్ వైటా టెంపర్ అంతా టెంపర్ రోయ్ ఆగే టెంపర్ పీछे టెంపర్ పూరా టెంపర్ రోయ్ టెంపరేచర్ ని పెంచేసినవే सबको फटा ले सबको बचा ले नाच 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 सबको फटा ले सबको बचा ले नाच 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 नी तत्त टेंपर नी अय्या टेंपर नी भैया टेंपर नु पिंका टेंपर సో ఇందాక అడిగారు మరి పాట కావాలి కదా, అవునా? అడగగానే రావాలి కదా. అడగగానే రావాలి కదా. అందుకే మీ అందరి కోసం నరసింహనాయుడు మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ తో మన ముందుకు వస్తున్నారు ది వర్సటైల్ సింగర్స్ మను గారు అండ్ సునీత గారు. లెట్స్ వెల్కమ్ దెం. మొన్న కుట్టేసినది నిన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేస్తున్నది కండు చీమ మొన్న కుట్టేసినది నిన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేస్తున్నది కండు చీమ నీ తిడతా తిడతా ఉన్నా అది కుడతా కుడతా ఉంటే నా ఒళ్ళు చల్లని గుండె కల్లని ఏమి చేసేదయ్యా అరే మొన్న కుట్టేసి మళ్ళీ నా కుట్టేసిందంటే పిల్ల నువ్వంటే దానికి ఎంత ప్రేమో నువ్వు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవరి గిరుగము చూస్తే ఆ పొంకం చూస్తే నా గుండెల్లో నా పులపాటం తెచ్చేనే అమ్మాయో ప్రియుడా ఏ రోజు అన్నానా చేయి పడితే చేజారిపోతానా నువ్వు కులుకుతూ సై సై అంటే నే తగ్గదిమి తాళం వేస్తే నే చేరవై నడువంపులో పడతాను కసి బొమ్మ
అది కొడతా ఉన్నారంటే ఏ తీపి వస్తువు యాడదాస్తివో ఎవరికెరుగమ్మో ఓ ఓ రాత్రయిందంటే తుళ్ళింత ఒళ్ళంతా తడిమితే పులకింత కుదిపేస్తా ఉంది తనువంతా నీ పరువం పరువెక్కిపోతెల్లలనా ఈ చలిలో కాటిక ఉండగలనా నా సొగసులు చిందేస్తుంటే నీ మగసిరి రంకేస్తుంటే తెల్లారులో సయ్యాటలే సర్కారు గొల్లోడా మొన్న కుట్టేసినది నిన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేస్తున్నది కంటు చీమా మొన్న కుట్టేసి మళ్ళీ నిన్న కుట్టేసిందంటే పిల్ల నువ్వంటే దానికంత ప్రేమ నీ తిడతా ఉన్నా అది కొడతా ఉంటే ఏ తీపి వస్తువు యాడదాస్తివో ఎవరికెరుకమ్మో అమ్మో అమ్మో అమ్మమ్మో అమ్మో చీమా గడ్డు కుట్టేసినది కుట్టేసిందంటే వెళ్ళిపోదాం బదిలీ